అటు నుంచి మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ పోయాను క్రికెట్ గ్రౌండ్ చింతన గ్రౌండ్ 30 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఒక్క ఇల్లు కూడా ఆయన పేరు మీద లేదు. ఇప్పుడు మీ అభ్యర్థి గారు కూడా అఫిడవిట్ డిక్లేర్ చేశారు, ఆమె పేరు పైన ఒక్క స్థిరాస్తి కూడా లేదు. అదే ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన అభ్యర్థి పైన 12 కోట్ల రూపాయలు 13 కోట్ల రూపాయలు స్థిరాస్తులని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. మా అభ్యర్థి దగ్గర ఒక ఇల్లు లేదనేది కూడా మీకు అఫిడవిట్లోనే క్లియర్గా మేము చూపించడం కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నార్త్ ఈస్ట్ నుంచి ఇంకా కొంచెం అవతల పోతే రాజీవ్ గృహకల్ప అని కౌకూరులో ఉంది. పాపం రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఎంతో అద్భుతంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిండ్రు. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు అక్కడ. ఇప్పటికి కూడా నీళ్ళని స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి అక్కడ నీళ్ళని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా 6 గ్యారంటీల గురించి వాళ్ళు పదే పదే చెప్తున్నారు. సరే, 6 గ్యారంటీలను 12 గ్యారంటీలు చేసి ఇస్తారా ఇయ్యరా తెలియదు, కానీ 6 గ్యారంటీలని ఇక్కడ ప్రజల దగ్గరికి పోదాం, ఎక్కడ అమలు చేస్తున్నారో మనం ఒకసారి చూస్తే వాళ్ళు డబుల్ ఇస్తారా త్రిబుల్ ఇస్తారా అనేది మనకే అర్థమవుతుంది. వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా ప్రజలకు నీళ్లు కావాలి, మా దగ్గర పేద బడుగు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరి మిత్రులు ఉన్నారు, పేద కుటుంబాలు నీళ్ళకి కష్టమవుతుందంటే వాళ్ళందరి గోష్ఠించడానికి ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తెచ్చిండ్రు. నేను అడుగుతున్న బీజేపీని, నీ ఎక్కడైనా దేశంలో కంటోన్మెంట్లో నీళ్ళు ఇస్తున్నావా? నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, ఒక్కనాడైనా దరఖాస్తు ఇచ్చినావా? పార్లమెంట్ సభ్యులు ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇక్కడ కంటోన్మెంట్లో నీళ్ళ కోసం ఏంటన్నా పోరాడినవా? కంటోన్మెంట్ రోడ్ల కోసం పోరాడినవా? కంటోన్మెంట్లో డ్రైనేజ్ కోసం పోరాడినవా? నీ పార్లమెంట్ నిధులకు వెళ్ళి ఎక్కడ ఖర్చు పెట్టినవో శ్వేతపత్రం తీసి బయటకు వచ్చి కంటోన్మెంట్లో కొట్టాడు. ఇదేం రాజనీతి అండి? అభివృద్ధి చేయము, ప్రజల కోసం కొట్లాడము, కానీ కండువాలు మార్చి రాజకీయం చేస్తామనేటువంటి కుటిల నీతి ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైన విషయం అనేటువంటి ప్రజలు వాళ్ళకు గుర్తిస్తున్నారు. ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెడతారు. నాయకులు మారితే ప్రజలు మారుతారు అనుకుంటే అది మీ యొక్క అమాయకత్వం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళకు ఓడిపోతే ప్రజల్లో పలకనైపోతాము, ఏదో ఒకటి చేసి హైదరాబాద్ నగరంలో బాగా వేద్దాం ఏదో ఒక సీట్లను చూస్తే, ఏడిపోయినా వాళ్ళ సర్వే రిపోర్ట్లు చూస్తే కాంగ్రెస్ సర్వే రిపోర్ట్లనే టీఆర్ఎస్ పార్టీ 15% ముందున్నది. ఇక భయం పుచ్చుకున్నది. రోజుకో మంత్రి, రోజుకో ఎమ్మెల్యే తిరుగుంది. భయం వద్దన్నది. మీ పార్టీ మీ ఇష్టం, ఎంతమందిని తెచ్చుకొని తిరిగండి, కానీ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీలకు ఒత్తిళ్ళు ఎందుకండి? స్ట్రైట్ ఎలక్షన్ కొడదాం కదా, స్ట్రైట్గా కొట్టాడదాం ఎలక్షన్. మీరేం చేశారో మేమేం చేశారో చెప్పి ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ కొట్టాడదాం. బెదిరింపులు చేయడం, భయపడే వాళ్ళు లేరనే విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చారు, సాయన్న మేమందరం కలిసి పని చేశామండి, మేము దోస్తున్నాము. ఇంకో నాయకుడు ఉన్నాడు ఇక్కడ మల్కాజ్గిరి రోడ్డు పైన, ఆయన చెప్పాడు సాయన్న గారు మేము మంచివాడండి. సాయన్న గారు మంచివాడు ఎట్లయితాడు? ఆయన బిడ్డ చెట్టు ఎట్లయితుందండి? ముఖ్యమంత్రి గారికి సాయన్న గారు దోస్తు ఎట్లయితాడు? సాయన్న గారి బిడ్డ ఎట్లా శత్రువు అవుతుందండి? ఇది రాజనీత? ఈ రకమైన రాజకీయం చేస్తారా? నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు చెప్తా ఉన్నా, కంటోన్మెంట్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీకి లేదు. ఒక్క బీఆర్ఎస్ పార్టీకే కంటోన్మెంట్లో ఓటు అడిగే హక్కు ఉంది. నేను గతంలో కూడా చెప్పాను. ఇక్కడ నీళ్లకు ప్రతినిత్యం కష్టపడే పేద ప్రజలకు 62 కంటోన్మెంట్లలో లేని విధంగా ముఖ్యమంత్రి నిలిచినటువంటి ఒక ఘనత కేసీఆర్. అర్థమైతే లేదు, వాళ్ళ గురించి మాట్లాడి నేను అవసరంగా సమయం వేరు చేసుకోవచ్చుకోలేదు. ఒకటే గుర్తుపెట్టాను, గెలుపు బీఆర్ఎస్ పార్టీది ఖాయమైంది.
నివేదిత గారు ఏ వార్డుకు పోయినా వందలాది మంది ప్రజల ముందుకు వస్తారు. ఇక తెలిసిన విషయం ఏంటండి, ఇక డబ్బు సంచులతో రావాలి, అధికారం చూపించాలి. కారు వెనక కారు, బండి వెనక బండి, పోలీస్ బండి వెనక పోలీస్ బండి. ఇది తెలంగాణ మిత్రమా? ఇది హైదరాబాద్ నగరం. 24 సీట్లు 3 నెలలకు ముందే ఒకే ఒక్క ముక్త ఖండంతో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటి నగరం మిత్రమా. నీ పవర్ నడవది, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఇదేదో వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. రాజకీయాలలో ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నాం. రాజకీయ పార్టీగా నా బాధ్యత చెప్తా ఉన్నాను. నిజాయితీగా ఎలక్షన్ కొట్లాడదాం. మీరేం పని చేసినారు, మేమేం పని చేసినాం, మాకు తెలియదు కాదు. తప్పండ విద్యలు మాకు కూడా వచ్చును. కానీ కొన్ని విషయాలకు విలువలు, రాజకీయ నైతిక విలువలు, రాజకీయపరమైన సంస్కారం, పరిపాలన పద్ధతులు ఇవన్నీ చూసిన వాళ్ళం కేసీఆర్ గారి దగ్గర నుంచి. కాబట్టి చాలా బాగా మంచిగా పోదాం అనుకుంటున్నాం. ఈ ఒక్క విషయాన్ని గమనించాలా. ఇవాళ నేను కంటోన్మెంట్ ప్రజలను కోరుతా ఉన్నాను మీ ద్వారా, కంటోన్మెంట్ ప్రజలను మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీ ద్వారా. 30 ఏళ్ళు మీ యొక్క కుటుంబ సభ్యునిగా, కంటోన్మెంటే ఊపిరిగా, శ్వాసగా, కంటోన్మెంట్ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం ఆయన జీవిత లక్ష్యంగా బ్రతికినటువంటి చివరి శ్వాస వరకు, చివరి క్షణం వరకు కంటోన్మెంట్ ప్రజలే కుటుంబం వదిలినటువంటి సాయన్న గారి కూతురుని మీ ముందు పెట్టినారు. ఇలా డబ్బు సంచులతో వచ్చేవాళ్ళు, కండువాళ్ళు మార్చేవాళ్ళు మిమ్మల్ని బాగు చేయరు. మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, ఆ బిడ్డను ఆదరించండి, ఆ బిడ్డను శాసనసభ పంపించండి. మీ ప్రతినిధిగా కంటోన్మెంట్ని ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీ మనిషిగా, మీ ఇంటి ఆడబిడ్డగా, మీ కూతురిగా, మీ సోదరిగా, మీ ఇంటి ఆడబిడ్డగా మీకు అందరికీ సేవ చేస్తున్న విషయాన్ని మీకు చెప్తూ, బీఆర్ఎస్ పార్టీ తరఫున నివేదిత గారి యొక్క గెలుపుకు మరింత బ్రహ్మాండంగా కృషి చేస్తాం. వారిని రేపు పొద్దున శాసనసభలో ఒక బ్రహ్మాండమైన నాయకురాలిగా తయారు చేస్తాం అనే విషయాన్ని కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు మల్కాజ్గిరి శాసనసభ్యులు మిత్రులు మరి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎంతో కష్టమైన పనిని భుజాన ఎత్తుకొని అద్భుతంగా నిర్వహిస్తున్న కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సాయన్న కూతురు నివేదిత గారికి, మన ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా మన బోర్డు మాజీ సభ్యులు, మార్కెట్ యార్డ్ సభ్యులు, అదేవిధంగా 150 డివిజన్ లీడర్లు, అందరు నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటి కోరుతున్నాం, సాయన్న బిడ్డని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కనీసం ఒక ఇల్లు లేని సాయన్న, ఎందుకంటే ప్రతి నిత్యం ఇవాళ కంటోన్మెంట్ కోసం 6 నిమిషాలు కృషి చేసి ఎక్కడికి వెళ్ళినా, ఇవాళ నిన్న కూడా ఒక వార్డుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలన్నా మేము అడగక ముందే ఇక్కడ మేము మంచినీళ్ళు తాగడానికి, అప్పుడు ఇంతకుముందు ఎప్పుడో బోరేసిండు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మాకందరికీ కూడా ఆ కనెక్షన్లు ఇప్పించిన ఘనత మన సాయన్నది అని. ఇంకో దగ్గర పోతే అక్కడ బోర్ వేసిన చరిత్రను, ఒక దగ్గర గుడి కట్టించిన చరిత్రను, ఇంకో దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ని కట్టించిన చరిత్రను, ప్రతి దగ్గర పోతే ఎవరైనా ఆయన చేసిన పనిని నెమరేసుకొని తప్పకుండా మేము అలా బిడ్డ పక్షాన నిలబడతాం. ఎందుకంటే ఇద్దరిని పొడగొట్టుకున్నారు, ఒక 50 కాలంలోనే ఇద్దరిని పొడగొట్టుకున్నారు. అదేవిధంగా అంటే తండ్రిని చెల్లిని పొడగొట్టుకొని ఒక ఆడబిడ్డ మన ముందుకు వస్తున్నప్పుడు మేము ఇంతకుముందే లీడర్లను విజ్ఞప్తి చేశాం, అసలు సాయన్న బిడ్డకి మీరు సంపూర్ణ విశ్వాసం, అంటే మీరు ఏ యొక్క పోటీ లేకుండా ఆమెని యునానిమస్గా అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సింది పోయి ఇవాళ మా పార్టీ లీడర్లకే కండువాలు వేసుకొని వాళ్ళు ఇవాళ మేము గెలుస్తామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతిరోజు ఇంతకుముందు చెప్తున్నట్టు మేము ప్రతిరోజు మాకు పొద్దున్న లేస్తే ఒక న్యూస్, సరే మా ఈ నాయకునింటికి పోయినట్ట, ఆ నాయకునింటికి పోయినట్ట, ఎంత సిగ్గుచేటండి. అంత అడుక్కోవడానికి, ఒక ప్రభుత్వంలో ఉండి అంత అడుక్కోవడానికి దిగజారడం అనేది ఎంత సిగ్గుచేటో మీరు ఒక్కసారి గమనించుకోవాలి. అది కూడా ఒక దళిత సాధింపు ఎందుకు అనేసి మేమందరం కూడా మీ ద్వారా వాళ్ళని అడగాలనుకుంటున్నాం. మేము అప్పుడే విజ్ఞప్తి చేశాం, మీరు ఎప్పుడైతే సాయన్న పక్షాన ఏదన్నా సహాయం పొంది ఉంటే ఇక్కడున్న కంటోన్మెంట్లో అనేక నాయకులు, కంటోన్మెంట్లోనే కాదు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు సాయన్న గారు టీడీపీలో ఉన్నప్పుడు
అతను కూడా టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి మిత్రులు. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా టీడీపీ నుంచే వచ్చిన వ్యక్తి, ఆయన కూడా సాయన గారికి మంచి మిత్రుడు. ఇంకా ఎవరైనా ఆ మిత్రత్వాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వారి బిడ్డనే ఇక్కడ మీ ముందు ఉంది. వారి బిడ్డ మీద మీ అంత కక్ష ఎందుకు మీరు చూపించాల్సి వస్తుందో మాకైతే అర్థం అవ్వట్లేదు అనేసి ఈ సందర్భంగా మీకు మీ ద్వారా మీరు వాళ్ళకు తెలియజేసి మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తారని భావిస్తూ ఒకే ఒక అవకాశం అండి. ఎందుకంటే ఒక గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు సాయన్న. ఇవాళ ఎంతోమంది నాయకులను మనం చూస్తున్నాం. ఆ నాయకత్వంలో ఎన్నో రకాల అలిగేషన్స్ వస్తున్నాయి. ఇలా సాయన్న మీద ఏం రా అంటే ఒక కనీసం ఒక చెడ్డ మాట యూజ్ చేసిన సందర్భం కూడా ఎక్కడ కూడా ప్రజలు చెప్పే పరిస్థితిలో ఇవాళ లేదంటే ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి దయచేసి మీరు మా మీడియా మిత్రులు దయచేసి మీరు కూడా ఎప్పుడైనా మా యొక్క అపోజిషన్ లీడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ యొక్క విజ్ఞప్తిని వాళ్ళ ముందు కూడా పెట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను, మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మా నాయకులకు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఒక నాయకుడు మన దగ్గరికి అప్రోచ్ అయినా ఏ విధంగా చెప్పినా ఇదే గుర్తు చేయండి. మీకు ఎట్లా అడగబుద్ధి అవుతుంది మా నాయకులని, మీరు సరే పోటీలో ఉండకూడదు, పోటీ చేయండి, తప్పులేదు. కానీ ఒక రెఫరెండం అని ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు చెప్తుంటారు. రెఫరెండం అని చెప్పి మా నాయకులని తీసుకొని వెళ్ళడం రెఫరెండం అయితే కాదు కదా. ప్రజలతోటి మీ యొక్క మంచి పనిని ఏ విధంగా అయితే చేసిండ్రో దాని ద్వారా మీరు ఓట్లు వేయించుకోండి. మీ 6 గ్యారంటీలు పనిచేస్తున్నాయి అన్నప్పుడు మా నాయకులు ఎందుకు అంటే దాని అర్థమైంది 6 గ్యారంటీలు ఇక్కడ పనిచేయట్లేదనే కదా. ఇలా మోడీ గారు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలో ఉండే ప్రధానమంత్రిగా ఉండే గత 10 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాలలో కంటోన్మెంట్కి సుమారు ఒక 1000 కోట్ల రూపాయలు ఏం ఫండ్ అంటారు సర్వీస్ ట్యాక్స్ రూపంలో ఇలా 1000 కోట్ల రూపాయల పైచిలుక అమౌంట్ని కంటోన్మెంట్కి చెల్లించాలి. రూపాయి చెల్లించే పరిస్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం లేదు. అదేవిధంగా ఇలా రోడ్లకు ఎన్ని రకాల అడ్డంకులు ఏర్పరిస్తే పోరాడి ఇలా రోడ్లను తెరిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల పక్షాన నిలబడుతున్నారా, మీరు ఎవరి పక్షాన నిలబడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి, మా సాయన్న బిడ్డని గెలిపించాల్సిందిగా మేము ప్రజలని, పత్రికా విలేకరులని, ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు స్పష్టమైన ఎజెండా లేకపోతే బీఆర్ఎస్ ఎట్లా ఉందండి? మేము గత 10 సంవత్సరాలుగా స్పష్టమైన ఎజెండా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచాము. ఎంతమంది చెప్పాను, వాటర్ కానివ్వండి, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్లో ఇక్కడ పనులు చేయడం కానివ్వండి, ముంపు ప్రాంతాలు గురి కాకుండా పనిచేయడం కానివ్వండి, ఈ ముందు కనబడుతున్నటువంటి చెరువును ఆధునీకరించే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఇట్లా అనేక రకాలుగా పనిచేసినటువంటి పార్టీ. కాంగ్రెస్కి ఏం ఎజెండా ఉందండి? కండువాలు మార్చే ఎజెండా తప్పితే, అధికారం యావ తప్పితే ఏం ఎజెండా ఉందండి? ఈ 4 నెలల్లో 6 గ్యారంటీలు ఇచ్చినావు, రోజు తిరిగే బస్సులలో లేడీస్ని ఎక్కించావు, అంతమైనా ఏం చేశారు? ఇలా కాంగ్రెస్ ఎజెండా కండువాలు మార్చు, ప్రజల ఎజెండా కాదు. నిజమైన ఎజెండా ప్రజలు ఎవరికైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా కొంత చెప్తున్నారు ఏమంటే అధికార పార్టీ మేము చేస్తాం. మా దగ్గర 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గ్రేటర్ హైదరాబాద్లో 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు రోడ్లు వేయరా, పెన్షన్లు ఇయ్యరా, మంచినీళ్ళు రానియరా, వీళ్ళు ప్రజలు కాదా, ఇక్కడ కరెంటు రాదా, ఇవన్నీ ఏం లేకుండానే నీ గవర్నమెంట్ నడుస్తుందా? నేను ప్రశ్నిస్తున్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. మరి దేశంలో రేపొద్దున అధికారం రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీలోకి వెళ్ళిపోతున్నా. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం పని చేయలేడు, కానీ అంతో ఎంతో ఏదున్నా ఇది వచ్చింది కదా. నేను ఏమంటున్నా అంటే బేసిక్గా ఈ అధికారం ఉంటేనే నిధులు వస్తాయని మాట్లాడడం ఏంటి? మేము కాళేశ్వరం కట్టినాం, కాళేశ్వరం కడితే కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నీళ్లు పోయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నీళ్లు లేకుండా చేసినామా? రైతు బంధు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర, పెన్షన్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఇవ్వలేదా? ఎజెండా లేనిది కాంగ్రెస్ కాబట్టి భయపడి కండువాలు మారుస్తున్నారు. మీ ఎజెండా కండువాలు మార్చే ఎజెండా. మా ఎజెండా ప్రజల బ్రతుకులను, జీవితాలను బాగు చేసే ఎజెండా. మాకు నిజాయితీ ఉన్నాయి కదా. ఈ చేరికలు అనేది ఇటీవల బాగా ఊపందుకున్నాయి. దానిలో మీరే ఇద్దరు కారణం, ఒక రాజశేఖర రెడ్డి, ఒక శ్రీధర్ రెడ్డి అని అంటారు. అంటే మీ యొక్క కండిషన్స్ వల్ల బయటకు వెళ్తున్నాం అని అంటారు.
మేము కండిషన్స్ పెట్టడం ఏంటండి? ఎవరైనా బయటికి వెళ్ళిన వాళ్ళు రాజకీయ పార్టీలలో ఇట్స్ వాలంటరీ సర్వీస్. రాజకీయ పార్టీ అంటేనే అన్కండిషనల్ సర్వీస్. మేమైనా ఎవరమైనా ఇక్కడ కూడా ప్రజలకు సేవ చేయడం కోసం స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. పార్టీని వదిలి వెళ్ళాలనుకునే వాళ్ళు పాపం వాళ్ళు ఏ ఒత్తిడితో పోతున్నారో, ఏం బాధతో పోతున్నారో అందరికీ వాళ్ళ ఆత్మహత్య తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి లేవా బాధలు? మరి మేము అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మా ఇన్ఛార్జ్ గారికి, రాజన్న గారికి, మా ముఖ్య లీడర్లకు, మా బోర్డు మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మాకు మా కంటోన్మెంట్లో ఇప్పుడు మేము ప్రచారం చేసుకునేటప్పుడు ప్రజలు తండోపతండాలుగా మా తోడుగా వస్తున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుందండి. సాయన్న గారు చేసిన అభివృద్ధి వారు నమ్మలేకపోతున్నారు. సాయన్న గారి ఆశీర్వాదం, సాయన్న గారి అభివృద్ధి, కేసీఆర్ గారి పథకాలు ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ మా తోడుగా వాళ్ళు నడుస్తున్నారు. సుదీర్ఘ కాలం నుండి డాడీతో ప్రయాణం చేసిన ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా, నాకు తెలియని వాళ్ళు కూడా మాకు కాల్ చేసి మరి వాళ్ళంతట వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుందని మరి మాకు చెప్తున్నారు. అది విని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మా అన్ని వర్గాల వాళ్ళు, ఎస్పెషల్లీ మహిళలు మాకు చాలా తోడ్పడుతున్నారు. మా ప్రచారంలో మాకు తోడుగా ఉంటూ మా వెన్నంటే నిల్చుంటున్నారు. ఇక్కడ బాధాకరంగా ఏదుందంటే కంటోన్మెంట్కి ఎంతోమంది నేతలు వస్తున్నారండి. పొంగులేటి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ, మా మైనంపల్లి అంకుల్ కానివ్వండి, వీళ్ళందరూ కంటోన్మెంట్కి రావడం, అది ఒక దళిత బిడ్డను ఓడించాలనుకోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. ఇన్ని ఇయర్స్ నుండి నాన్నతో నేను ఉన్నప్పుడు వీళ్ళతో నాన్న ఎంత క్లోజ్గా ఉండడం నేను చూశాను. వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు నాకు ఆశీర్వదించి ఒక చిన్నలా, ఒక బాబాయిలా ఉండడం నేను చూశాను. అటువంటిది ఇప్పుడు మా తల మీద నుండి మా నాన్న చేయలేనప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని వదిలేయడం, మమ్మల్ని వదిలేయడమే కాకుండా మాకు కక్ష కట్టి నన్ను ఓడించడానికి కంటోన్మెంట్కి వచ్చి ఇది చేయడం, ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. మా తోడుగా నిలిచిన వాళ్ళని, మా కార్యకర్తల్ని, వాళ్ళని మా నుండి దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నేను చేసిన తప్పేంటో నాకు దీంట్లో తెలియట్లేదండి. ఎన్ని రోజులు నాన్నతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు నాన్న లేకుండా మా చెల్లి నాతో లేనప్పుడు, ఇలాంటి కక్షకాలంలో నాకు తెలియని వాళ్ళు ఎవరో కంటోన్మెంట్లో తెలియని వాళ్ళే నా తోడుగా ఉండేసి నా ముందరికి నడిపిస్తున్న టైంలో మా నాన్నకి ఇంత తోడుగా ఉన్న వాళ్ళు వచ్చి మరి అంత కక్ష కట్టి నన్ను ఓడించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒక మహిళను, సునీత గారిని ముందరుంచి ఆమె తోడుగా కంటోన్మెంట్ అంతా ఉండాలి అని చెప్పిన వారు నన్ను ఒక మహిళను నన్ను ఎందుకు ముందరికి రానివ్వట్లేదు అని అదొక ఉత్త పనికిమాలిన ఆరోపణ, దాంట్లో అసలు లేదు. సార్, మీ అభ్యర్థి గెలిచిందని మీరే ఇందాకనే అన్నారు. మా అభ్యర్థి 25,000 30,000 ఓట్లతో గెలిచింది అన్నారు. మీ పార్టీ నాయకులను వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నది అక్కసా, లేకపోతే మీరు ఓడిపోతారని ఎక్కడో మూలం ఇక్కడ మన ప్రేమ? ఓడిపోయేది అనే ప్రశ్ననే లేదు. మేము ఎలక్షన్ గెలిచిపోయినాం. ఇది అక్కసు కాదు. రాజకీయాల్లో విలువలు ఉండాలని గుర్తు చేయడం. మేము రాజకీయ పార్టీలో ఉన్నామండి. మేము బిజినెస్ చేస్తలేము. రాజకీయ పార్టీ కార్యకర్తలుగా, ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళను, సాయన్న కుటుంబానికి దశాబ్దాలుగా అనుబంధం ఉన్న వాళ్ళను ఎవరిని ఒకరిద్దరు స్వచ్ఛందంగా పోతే వేరు. కానీ నేను చూస్తున్నా కదా ఏం జరుగుతుందో. అధికారం, దర్పం, ఒత్తిళ్ళు, ప్రలోభాలు, ఇదేం పద్ధతి అండి? భయపడే వాళ్ళమైతే ఇట్లా రాజకీయం చేస్తామా? ఇట్లా మాడతామా? శ్రీకాంత్ భాయ్, అశోక్ భాయ్ కదా, రేపు నీకు ఇక్కడ భయపడడం కనబడదు. నేను మాడిన దాంట్లో రాజన్న భయపడడం కనబడదు అంటే అదే పది మీ పెదాల నుంచి వచ్చే మాట ఏంటంటే మా నాయకుల దగ్గర ఉంటున్నారు, మా నాయకులను తీసుకెళ్లి వాళ్ళు కండువాలు కప్పుకుంటున్నారు అంటున్నారు. ఎవరు పోయిన తర్వాత కూడా మీరు గెలుస్తారనేది మీరే అన్నారు. నేను ఏమంటున్నా అశోక్ భాయ్, మేము గెలుస్తామనేది కరెక్టే. నేను నీది పుట్టిన నీదని చెప్పొద్దా? నేను రాజకీయ పార్టీ కదా, నేనేమన్నా మఠం పెట్టుకొని కూర్చున్నానా? మేము తయారు చేసుకున్న మా నాయకుడిని పట్టుకొని పోతే మనం మాడొద్దా?
వాళ్ళు మీరు తప్పుదారి పడుతున్నారు, మీరు తప్పుడు వ్యక్తుల దగ్గరికి పోతున్నారని చెప్పడం మా బాధ్యత కాదా? బరాబర్ మాట్లాడతాం, ఇది మాట్లాడతాం, అది మాట్లాడతాం. అదే పదే సాయన్న గురించి మీరు చెప్తున్నారు సార్. ఇదే గతంలో సాయన్న టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి కీలకమైన హరీష్ రావు నుంచి మొదలుపెట్టే కవిత కేసీఆర్ తప్ప ప్రతి వాళ్ళు ఇదే కంటోన్మెంట్లో తిరిగారండి. ప్రతి సాయన్న గారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరించి తెలంగాణ కోసం బయటకు వచ్చిన రోజు నుంచి కూడా మా కుటుంబ సభ్యుడు కదా. నేనేమంటున్నా, వారిని ఎక్కడైనా మేము అవమానించామా? ఎన్నికల కోసం తిరిగి ఉండొచ్చు, కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? సాయన్న మా దోస్తు, సాయన్న కూతురు శత్రువు. ఇదేం రాజనీతి అసలు? చెప్పాలి కదా. రాజకీయ పార్టీగా మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవతల పార్టీ తప్పు చేసినా కానీ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడలేదా? నేను అడుగుతా ఉన్నా, మీరు మాట్లాడలేదా? ఇవాళ మా మన్నే కృషాంక్ మీద కేసు పెట్టి లోపడేసినాం. మేము అడగద్దా? నీ దగ్గర జరిగినప్పుడు మా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా ప్రవర్తించి ఉంటే ఇవాళ విమర్శ చేసే వాళ్ళందరూ ఉండేనా? నీవు స్వతంత్రంగా ప్రచారం చేసుకునేవాడివా? ప్రజల దగ్గర పోయేవాడివా? నీవు డెమోక్రటిక్ అయినారు, మేము బ్రాడ్గా ఉండే. కేసీఆర్ గారు ఎన్నడూ చిన్న చిన్న విషయాలు పట్టించుకోలేదు. ఎవరు స్వచ్ఛందంగా అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళను ఆదరించాలని తప్పితే ఉప ఎన్నిక సందర్భంలోనే ఇక 4 రోజులు ఎన్నికనంగా 5 రోజులు ఎన్నికనంగా కండువాలు మార్చే సంస్కృతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అది రాజకీయ పార్టీ కార్యకర్తగా నా హక్కు. సార్ చివరిగా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు వచ్చారు. కంటోన్మెంట్కి ఈశాన్యంలో బొల్లారంలో ఆయన ప్రచారం మొదలుపెట్టారు. కంటోన్మెంట్లో ఏ పథకాలన్నా డబల్గా మేము ప్రకటిస్తాము. 3,000 ఇల్లు ఇందులో పక్క పెడితే 6,000 ఇల్లు కట్టిస్తాము. ఏ పథకాలైనా కూడా డబల్గా చూస్తాము, ప్రజల్ని ఆదరిస్తాము, ప్రజల్ని అక్కున చేర్చుకుంటాము అనేది ఆయన పదే పదే చెప్తున్నారు. మరి ఆయనకి మీరు ఇచ్చే కంపెనీ మీకు ఒక